మార్చి 31 తారీఖు అంటే ఈ మంగళవారం రోజున బీహార్‌లోని నలంద జిల్లాలో ఒక దారుణం జరిగింది. శీత్లా మాతా టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ స్టాంపీడ్ తొక్కిసలాట జరిగి దాదాపు 8 మంది చనిపోయారు. మనం చూస్తే గనక ఈ తొక్కిసలాట అనేవి అవాయిడబుల్ డిజాస్టర్స్. వీటిని నివారించవచ్చు కూడా. కానీ రీసెంట్‌గా భారతదేశంలో చాలా రెగ్యులర్‌గా తొక్కిసలాటలు మనం చూస్తున్నాం. మనం చూస్తే గనక లాస్ట్ ఇయర్ ఏదైతే ఆర్‌సీబీ బెంగుళూరు దీనికి సంబంధించి చూస్తే గనక ఆ జట్టును చుట్టానికొచ్చిన చాలా మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కుకొని చనిపోయారు. అదే విధంగా 2015లో గోదావరి పుష్కరాలప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి తొక్కిసలాట జరిగింది. అదే విధంగా 2015లో బైద్యనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్ జార్ఖండ్ దగ్గర కూడా ఇదే విధమైన తొక్కిసలాట జరిగిందనమాట. దాంతో పాటు అక్టోబర్ 2016లో వారణాసి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో తొక్కిసలాట జరిగింది. ఈ స్టాంపీడ్ కూడా వారణాసిలో 2016లో ఒక క్రౌడెడ్ బ్రిడ్జ్ దగ్గర జరిగింది. ఏప్రిల్ 2019లో కరుప్పసామి టెంపుల్ తమిళనాడులో కూడా డివోటీస్ అందరూ కూడా భక్తులు కూడా చిత్ర పౌర్ణమి ఫెస్టివల్ రోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట చేసుకుని అక్కడ కూడా 7 భక్తులు చనిపోయారనమాట. అండ్ జనవరి 2022 మనం చూస్తే గనక వైష్ణోదేవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్ జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ సందర్భంగా వైష్ణోదేవి టెంపుల్‌కి అందరూ ఒకటేసారి ఎక్కువ మంది ఎంటర్ అవ్వడానికి ట్రై చేసి అక్కడ కూడా దాదాపు ఆ క్రౌడ్‌లో 12 మంది చనిపోయారనమాట. మార్చి 2023లో బెలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇండోర్‌లో కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగిందనమాట. అండ్ 2024లో ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ సత్సంగ్ దగ్గర కూడా ఇటువంటి తొక్కిసలాట జరిగి దాదాపు 121 మంది చనిపోయారు. ఇది అత్యంత దారుణమైన స్టాంపీడ్ అని చెప్పొచ్చు. అప్పట్లో 2024లో ఇది చాలా షాక్‌కి గురి చేసింది దేశాన్ని. మనం చూస్తే ఈ హత్రాస్ దగ్గర జరిగిన సత్సంగ్‌లో దాదాపు 121 మంది చనిపోయారు. అదే విధంగా జనవరి 2025లో మనం చూస్తే గనక తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కోసం క్యూలు కట్టి జనం అక్కడ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు.